ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. మరోవైపు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ కల్తీ ఆలయాల కూల్చివేత అంశాలు కూటమి ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో భయం పెరుగుతోంది. ఈ తరుణంలో దానిని తొలగించుకునేందుకు ప్రజలు నమ్మకుండా చేసేందుకు వైసీపీ చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 2 రోజుల క్రితం నిర్వహించిన కార్యక్రమం వేదికైంది. ఈ వేదిక నుంచే భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారని తెలిపారు. తిరుపతికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, పుష్ప అనే దంపతులు 30 ఏళ్ల తర్వాత తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. కువైట్ లో పని నిమిత్తం ఉన్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇస్లాం స్వీకరించి దంపతులు స్వదేశానికొచ్చాక భూమన ప్రోత్సాహంతో సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని భూమన ఘనంగా నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మతం మారిన వారిపై దృష్టి సారించారని కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ వేదికగా హిందూ మతంలోకి తీసుకురావాలని తనకు సూచించినట్లు వెల్లడించారు. దీంతో తాను టీటీడీ చైర్మన్ గా 60 మంది పీఠాధిపతులతో సదస్సు ఏర్పాటు చేశానని వెల్లడించారు. ఇతర మతాల నుంచి హిందూ మతంలోకి వచ్చే వారికి తిరుమల వేదికగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించామని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకుని 2 ఏళ్లు గడుస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోవడంపై భూమన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కుటుంబం క్రైస్తవ మతానికి చెందినదే అయినా ఆయన హిందూ ధర్మ పరిరక్షణపై చూపిస్తున్న చొరవ గమనార్హం. జగన్ ఈ నిర్ణయం వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, స్పష్టమైన రాజకీయ వ్యూహం కూడా ఉంది. ప్రతిపక్షాలు జగన్ ను హిందూ వ్యతిరేకి, క్రైస్తవ ఎజెండా ఉన్న నేతగా చిత్రీకరిస్తున్నారు. దీనికి చెక్ పెట్టడానికి ఈ చర్య మొదలుపెట్టారు. రాష్ట్రంలో 90% పైగా హిందువులున్నారు. వారి మనోభావాలు గెలిచేందుకు ఈ ప్రయత్నం. వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి పట్టు ఉన్న హిందూ ఓటు బ్యాంకు తిరిగి ఆకట్టుకోవడం అత్యవసరం. భూమన కరుణాకర్ రెడ్డిపై నాస్తికుడు, క్రైస్తవుడనే విమర్శలున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆయన కూడా హిందూ ధర్మ పరిరక్షకుడిగా నిలిచారు.